శ్రీమాత్రే నమః. శుభోదయం అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? శ్యామలమ్మ నవరాత్రులు రెండవ రోజు. ఈ రోజైతే అమ్మ అసలు మహా అద్భుతమనే చెప్పాలి. ఎంత బాగుందో అసలు అమ్మ బాబోయ్, చాలా నిండుగా వెలిగిపోతుందన్నమాట. అందులోని కామాక్షిదేవి వ్రతము 16వ వారం నాది. చక్కగా అమ్మ వచ్చి కూర్చుంది. అమ్మ ముందు నా వ్రతం కంప్లీట్ అయిపోయిందనమాట. చాలా సంతోషం అమ్మ వచ్చినందుకు. వ్రతం అప్పుడు చీకట్లోనే చూడండి ఫస్ట్ ఎంత బాగుంటుందో. తర్వాత నేను మీకు లైట్ వేసి చూపిస్తా. అసలు ఎంతో ముద్దుగా భలే తయారైపోయిందా, చక్కగా మెరిసిపోతుందన్నమాట. ఇంకందులో ఈ దీపాల వెలుగులో ఇంకా మెరిసిపోతుందమ్మ. కానీ ఇంత తయారు చేసినా కూర్చొని చూసే అంత ఇది లేదులేండి ప్రాప్తి. ఇంకా ఇప్పుడు కాసేపే, తర్వాత ఇంటి పనితో అయిపోతూ ఉంటుంది ఇంక రోజంతా. అసలు రోజులు ఎలా గడిచిపోతున్నాయో తెలీదు, టైం కూడా సరిపోవట్లేదు. ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇదిగో చూడండి, బంగారు తల్లి చక్కగా రెడీ అయిపోయింది. నాకు కొంచెం జలుబు చేసింది, సో వాయిస్ ఎలా ఉందో నాకు తెలీదు, బట్ మాట్లాడేస్తున్నా. ఏది అమ్మేది, అదిగో అమ్మ. చంద్రవంక పెట్టుకొని వీణ పట్టుకొని, కామాక్షి అమ్మ కదా అని చెరుకు గడ్డ కూడా పెట్టాను అమ్మకి. చిలకను పట్టుకొని చక్కగా కూర్చుంది బుజ్జి తల్లి. నల్ని ఎప్పుడు వస్తుందా, పూజ చేస్తుంది, చూద్దాము అని చెప్పి కూర్చొని చూస్తుంది. ఇదిగో 16 వారాలు అయిపోయింది, సంపూర్ణం. అమ్మ ముందు మా ఇంటికి అమ్మ వచ్చింది వ్రతం చూడ్డానికి, నల్లిని చూడ్డానికి కదమ్మా. ఈ పువ్వులు తెంపుకొని గుచ్చుకొని అస్సలు నాకు అయితే టైం అయితే అస్సలు సరిపోవట్లేదు నిజం చెప్పాలంటే. పువ్వులు కూడా గుచ్చుతాను కూర్చొని, మనసు ఒప్పదు. ఇంకా అమ్మ పెట్టుకుంటుంది కదా అని చెప్పేసి ఇంకా అలానే టైం అడ్జస్ట్ చేసుకుంటా. మొబైల్ అయితే తక్కువ ఇంకా చూసేది టైంలో. పాపం కమెంట్స్ పెట్టినా ఏం పెట్టినా పాపం అలానే తర్వాత ఎప్పుడో ఖాళీ ఉన్నప్పుడే చూసుకోవాలి. చూడండి ఇక్కడి నుంచి ఎంత బాగుంటుందో బంగారు తల్లి. దేవాలయాన్ని చేసేసింది అమ్మ వచ్చి మొత్తం. ఇలాగే బాగుంది బుజ్జిగా. ఈ లైట్ వేస్తే వేరేలా కనిపిస్తుంది ఇక్కడ, ఇది వేస్తే వేరేగా కనిపిస్తుంది. మ్యాజికల్ చేస్తుంది అమ్మ, మాయ చేస్తుంది. మాయ నవ్వుతుంది, చిన్న నవ్వు, అది మీరు చూస్తే సరిగ్గా తెలుస్తుంది. భలే ఉంటుంది. ఇక్కడ ఒక అమ్మ, ఇంకందరూ అమ్మలే. కామాక్షిదేవి వ్రతం గురించి అడుగుతున్నారు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పానండి, పోస్ట్ కూడా పెట్టేశాను నేను. ఒకసారి మీరు అది చూసుకోండి చక్కగా. ఏం లేదు, ఒక్కొక్క వారం ఒక్కొక్క దీపం పెట్టుకుంటూ అలా 16 వారాలు 16 దీపాలు పెట్టుకోవాలండి. ఒకవేళ ఎవరికైనా బ్రేక్ వస్తే ఆ తర్వాత కంటిన్యూ చేయొచ్చు. బట్ లాంగ్ బ్రేక్ వస్తే, అంటే ఇప్పుడు 4 వీక్స్ చేశాక మీరు అనుకోకుండా ఒక 3 వీక్స్ 4 వీక్స్ చేయలేకపోతే మాత్రం పర్వాలేదు, కంటిన్యూ చేయొచ్చు. ఫస్ట్ 4 వీక్స్ మాత్రం బ్రేక్ లేకుండా వ్రతం చేసుకోవాలంట. అది మీరు మాత్రం గుర్తుంచుకోండి. ఆ తర్వాత మీకు ఎప్పుడైనా అవ్వకపోతేనో, ఎక్కడికైనా వెళ్తేనో, అలాంటివి ఏమైనా జరిగితే బ్రేక్ వస్తే పర్వాలేదు, కంటిన్యూ చేయొచ్చు. ఒకవేళ మీకు 4 వీక్స్ వ్రతం కంప్లీట్ అవ్వకపోతే మాత్రం మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకోవాలంట. అది నా వ్రతానికైతే ఇదిగో అమ్మ వచ్చింది. 16th వీక్ కంప్లీట్ ఇంకా అయిపోయింది కామాక్షిదేవి వ్రతం. చాలా బాగా చేసుకున్న అమ్మదైతో, నిజం చెప్పకపోవడం ఏముంది. చక్కగా ఎన్ని అలంకరణలు చేయించిందో కామాక్షి దీపం అమ్మ. ఈరోజు మరి ఇంకా అవ్వదు కదా, అది అఖండ జ్యోతిగా పెట్టానని ఇంక ఇలానే పెట్టేసుకున్నా. సరే అయితే ఇకుంటా. చూసుకున్నారు కదా బుజ్జి తల్లిని, బుజ్జిగా వీణ పట్టుకొని కూర్చుంది.
ఏం లేదు, లలిత సహస్రనామము, విష్ణు సహస్రనామము, తర్వాత నమకం చమకం ఇవి పెడతాను. వింటూ చూస్తూ ఉంటుందన్నమాట అమ్మ. ఇంక వీళ్ళంతా వెళ్ళిపోతారుగా, నేను అమ్మనే ఉంటామా చక్కగా. అలానే ఇటు తిరుగుతూ అటు తిరుగుతూ 2 కబుర్లు చెప్పేస్తూ మధ్యలో మళ్ళీ పనంతా అయ్యాక వస్తా అమ్మ దగ్గరికి. అమ్మ దగ్గర కూర్చుంటా అప్పుడు. అందుకే బేగా పని చేసేసుకుంటాను అమ్మ కోసం. మరి పెద్ద ముత్తైదు ఉంది కదా, కాసేపు ముచ్చట్లు పెట్టాలి, కబుర్లు చెప్పుకోవాలి అమ్మతో. అమ్మకి చాలా ఇష్టం అంటండి కబుర్లు. అయితే మాటలు అలా చెప్తూ ఉండాలన్నమాట అమ్మకి. సరే అయితే ఇక ఉంటాను. శ్రీమాత్రే నమః. రేపు మళ్ళీ కలుద్దాం.